నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు సిటీని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నగరంలో ఇంటింటి చెత్త సేకరణకు పారిశుద్ధ్య కార్మికులకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ గల్లా మాధవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలాగా తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ ఆటోలను కొనుగోలు చేసి కార్పొరేషన్ కు ఇవ్వకుండా 2 సంవత్సరాలు మూలన పెట్టారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 132 ఈ ఆటోలను మరమ్మతులు చేసి శానిటరీ సిబ్బందికి ఇచ్చామని అన్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత ప్రభుత్వం గుంటూరు నగరాన్ని చెత్తమయం చేశారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు డస్ట్ బిన్స్, పుష్ కార్ట్లను 132 ఈ ఆటోలను సిద్ధం చేసి కార్మికులకు అందిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ది కోసం వెబ్సైట్, డాష్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నగర డెవలప్మెంట్ కోసం 4 రోజులు జైపూర్ వెళ్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీలా, షౌకత్, కార్పొరేటర్ బాబు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. 100 న్యూ పుష్ కార్ట్స్ కమిషనర్ గారు రిలీజ్ చేశారు. అదేవిధంగా 800 బిన్స్ ఆ పుష్ కార్ట్స్కి ఒక్కొక్క దానికి 8 వచ్చే విధంగా. ఇవి కాకుండా పెద్దవి ఒక 30 కాంపాక్టర్ బిన్స్, 100 ఈ ఆటోస్ పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని ఈ మధ్య రిపేర్ చేయించాం. మళ్ళీ ఈరోజు ఒక 30 అడిషనల్గా రిపేర్ చేయించినవి కలిపి మొత్తం 135 ఈ ఆటోస్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు సిటీ అంతా క్లీన్గా ఉండాలంటే 160 to 170 ఈ ఆటోస్ ఉండాలి. మిగిలినవి కూడా త్వరలో రిపేర్ చేపిస్తాం. అదేవిధంగా ఎంటైర్ పాపులేషన్ ఈస్ట్ వెస్ట్ కానీ పత్తిపాడు కింద వచ్చే రూరల్ కానీ 2.8 lakh హౌస్ హోల్డ్స్ని 800 బ్లాక్స్ లాగా డివైడ్ చేసి వీటన్నిటినీ డిస్ట్రిబ్యూట్ చేసి డైలీ ఇదంతా తీసుకువెళ్ళే విధంగా 100% గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్, అదేవిధంగా 100% డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ ఇన్ ఏ సైంటిఫిక్ వే, దాంతో ముందుకు వెళ్ళాం. 2 years వరకు అక్కడే పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైతే కొన్నారో అదే పాయింట్లో 2 years వరకు డెలివరీ కూడా కార్పొరేషన్స్కి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడే చెప్పడం జరిగింది మంత్రి గారు, షెడ్లో ఉన్నటువంటి 180 ఆటోల్లో ఈరోజు రన్నింగ్ కండిషన్ 132 ఆటోస్ ఉన్నాయి రన్నింగ్ కండిషన్లో ఈరోజు వరకు. మిగతా ఆటోస్ కూడా రిపేరింగ్ ఆటోస్ కూడా రిపేర్ జరుగుతుంది, అన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఈ కాంపాక్ట్ బిన్స్ ఇవన్నీ కూడా ఈరోజు అదనంగా పర్చేస్ చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కార్మికులు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని కేంద్ర మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించి వారి పిఎఫ్లు, ఈఎస్ఐలు వాటన్నిటి గురించి కూడా సమీక్ష సమావేశం జరిపి వారి సాధక బాధకల్ని చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మా యాక్షన్ ప్లాన్ కూడా భిన్నంగా ఉండబోతుంది. మొట్టమొదట మాకు వెబ్సైట్ లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఉండేది, అది డిఫంక్ట్ అయిపోయింది. వెబ్సైట్ ఒకటి అండర్ ప్రిపరేషన్ ఉంది. దానికి తర్వాత డాష్ బోర్డ్ కూడా ఒకటి పెట్టుకొని రియల్ టైము యాక్టివిటీస్, ఎగ్జాంపుల్కి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగట్లేదు అనేది కూడా రియల్ టైము డాష్ బోర్డులో అందరికీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే చూడటం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఒకరోజు ముందే చేపట్టింది. లబ్దిదారుల ఇళ్ల వద్దకు ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు వెళ్లి పింఛన్లు అందించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని దేవాపురంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవితో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్న ఎమ్మెల్యే గల్లామాధవి, చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. దివ్యాంగులను మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కు దక్కుతుందని గోనుగొంట్ల కోటేశ్వరరావు విమర్శించారు. స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. అయితే రేపు ఆదివారం రావడం వల్ల లాస్ట్ టైం లాగానే ముందు రోజే ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఈరోజు కార్యకర్తలు, లీడర్లు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరినీ కూడా తీసుకుని వెళ్ళి
వారింటి దగ్గరికి ఈరోజు వారికి పెన్షన్ అందజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దేవాపురం 5వ లైన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి, ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయి. వాటిని కూడా సమీక్షించడం జరిగింది. త్వరలోనే రోడ్లు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి అన్నీ కూడా ప్రజా సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి స్థానికంగా చెప్పడం జరిగింది. వారు కూడా జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, ఈ పెన్షన్లు కానివ్వండి, మొన్న హామీ ఇచ్చిన ప్రకారమే వస్తున్న దీపం పథకంలో భాగంగా ఉన్న సిలిండర్లు కానివ్వండి, ఏదేమైనా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని చెప్పి వారు గతంలో చేసిన పొరపాటుని వాళ్ళు ఈరోజు సరిదిద్దుకుని మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచడం చాలా కష్టం అని చెప్పేసి అన్నటువంటి వారికి ఇది కనువిప్పు. వాలంటీర్లు లేకున్నా కూడా ఇప్పటికే దాదాపుగా 90% 9.5 గంటల్లో పంచారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్. దివ్యాంగులకి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ₹1 కూడా పెంచకుండా దివ్యాంగుల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేసినట్టు ఆ ప్రభుత్వానికి ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నీకు సన్మానం కావాలంటున్నావు. రేపు 3వ తారీఖున వరల్డ్ డిజబుల్ డే ఉంది. మేము శాలువాలతో నీకు సన్మానం చేస్తావు రానాయన. ఎందుకంటే సన్మానాలు ఎందుకు చేస్తామంటున్నావంటే నువ్వు దివ్యాంగులకి అబద్ధాలు చెప్పావు. ఈ అబద్ధాల్లో ఈ ప్రపంచంలో నీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నీకు ఆ సన్మానం చేస్తాం, మీరు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెహ్రూ నగర్లో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందించారు. పేదల సంక్షేమంకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నసీర్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, వాణి, నవీన్, నరసింహారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ పరిధిని విస్తృతపరచాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి సూచించారు. గుంటూరులోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో డొక్కా లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాటుసారా విచ్చలవిడిగా తయారవుతుందని, గంజాయి డ్రగ్స్ తో పాటు నాటుసారాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. కల్తీ కల్లు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈగల్ తన కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. డైజోఫామ్, క్లోరిన్ హైడ్రేట్ లాంటి పదార్థాలు కలిపి ఆ కల్తీ కల్లుని అమ్ముతూ ఉన్నారు. పేదలు ఎక్కువ ధర పెట్టి మద్యం కొనలేని వాళ్ళు ఈ కల్తీ కల్లు వైపుకి ఆకర్షితులవుతున్నారు. తీవ్రమైన అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. అందువల్ల ఈ కళ్ళు మీద కూడా ఒక నిఘా పెట్టాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ ద్వారా 1972 టోల్ ఫ్రీ నెంబర్ని ప్రజల ముందు ఉంచింది. ఈ టోల్ ఫ్రీ నెంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే సత్వర చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానం వల్ల ముందు మద్య నిషేధం చేస్తున్నామని చెప్పటం, తర్వాత మద్యాన్ని ధరలు పెంచి కంట్రోల్ చేస్తున్నామని చెప్పటం, ఇవన్నీ కూడా ఒక అస్తవ్యస్తమైన విధానాన్ని తీసుకొని చివరికి ప్రభుత్వమే మద్యం అమ్ముకొని దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడం, దానిలో జరిగిన దోపిడీ అంతా మనందరికీ తెలుసు. అలాంటిది జరగకుండా ఆ మద్య నియంత్రణతో పాటు మద్యాన్ని కంట్రోల్ పూర్తిగా నిషేధించలేము, కంట్రోల్ చేయగలము. ఆ నియంత్రణతో పాటు ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులు విద్యా సంస్థల్లో ఈ డ్రగ్స్ దొరకడం వల్ల చాలామంది పాడైపోతున్నారు. చాలామంది కుటుంబ జీవితాలకి చాలామంది తమ కుటుంబాలకు భారం అయిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి కాపాడుకోకపోతే మన సమాజమే నిర్వీర్యమైపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నాకు విజ్ఞప్తి ఏంటంటే గతంలో జరిగిన అస్తవ్యస్త విధానాలని కంట్రోల్ చేసి మంచి ట్రాన్స్పరెంట్ పాలసీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేందుకు ఈగల్ సంస్థకి సివిల్ సొసైటీ మధ్య ఒక వారధిగా ఉండాలని చెప్పేది.
ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ పై సదస్సు జరిగింది. కొరటిపాడులోని కొమ్మినేని గార్డెన్స్ లో ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ పై సదస్సు జరిగింది. జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లలో వస్తున్న మార్పులపై ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ లకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ తో పాటు అసోసియేషన్ అధ్యక్షులు దామచర్ల శ్రీనివాసరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచడంలో ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, కన్సల్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అతిథులు తెలిపారు. సంబంధం ఉండేది, ఫలానా అసెస్మెంట్ ఫలానా ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఇన్స్పెక్షన్ జరిగితే ఈ లోపాలు లోటుపాట్లు ఫలానా చోట ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అందరూ కంప్యూటర్ వచ్చింది, ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నోటీస్ వస్తే వచ్చింది అనుకోవడం, ఆ నోటీస్కి కోసం సమాధానం కూడా మీరు వ్యక్తిగతంగా వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది అన్ని ఆన్లైన్ జరుగుతాం. అంటే ఆన్లైన్ జరుగుతాయి అంటే ముందు మీరు ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే మీరే. నాకు నోటీస్ వచ్చిందంటే ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ ఎవరు మీరే. మీకు అప్డేట్గా లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. తర్వాత అప్డేట్ కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీతో పాటు మీ రెఫరెన్సింగ్ రిప్రజెంటేటివ్ మీతో పాటు ఎవరైతే మీ క్లయింట్స్ ఉన్నారో వారు కూడా ఇబ్బంది పడతారు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఈ రోజు అప్గ్రేడేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగిపోతున్న ఈ అప్గ్రేడేషన్స్ నిజంగా దీని మీద అవగాహన అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అందులో ఇలాంటి ఒక సెమినార్స్ ని క్రియేట్ చేసి వాటిలో ఒక ఇన్ఫర్మేటివ్ థింగ్స్ ని పెద్దలందరూ కూర్చొని చర్చించి దేశానికి కూడా ఉపయోగపడే విధంగా మీరు తీసుకొచ్చే పాలసీస్ ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితికి ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద దృష్టి పెట్టి సంపద సృష్టించే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఆలోచనలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇంత మంచి సెమినార్ని ఈ ఆర్గనైజేషన్ని చాలా నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్న డిఎస్ఆర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరికీ కూడా మనం ఈరోజు ఈ గుంటూరులో వన్ డే ఫుల్ డే సెమినార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎప్పుడూ లేనంతగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి, నలుమూలల నుంచి, ప్రతి ప్రాంతం నుంచి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నాయకులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. పలువురు ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోన్లో అధికారులను ఆదేశించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మన్నవ మోహన కృష్ణ సమర్థతను చంద్రబాబు నాయుడు, లోకేష్ గుర్తించి సరైన కీలక పదవిని అప్పగించారని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రింగ్ రోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ గా మన్నవ మోహన్ కృష్ణ బాధ్యతల స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యాభ్యాసం నుంచి అమెరికా ప్రయాణం వరకు మన్నవ మోహన్ కృష్ణ జీవితం యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందన్నారు. గత 10 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు, బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి మన్నవ చేసిన సేవలు మరవలేనివన్నారు. ఆయన ఆలోచనలతో సాంకేతికతలో రాష్ట్రం పురోగమిస్తుందని అన్నారు. ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ కీలకమైన పదవి అప్పజెప్పిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో ఉంటారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో టెక్నాలజీ రంగంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిన నారా లోకేష్ ఆలోచనను ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అభిమానులు, కూటమి కార్యకర్తలు సందడి చేశారు.
కార్యక్రమానికి భారీగా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, వేగ్నెస్ నరేంద్ర వర్మ, జూలకంటి బ్రహ్మారెడ్డి, నక్క ఆనంద్ బాబు, బూర్ర రామాంజనేయులు, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఏపీఐడీసీ మాదిగా విభిన్న ప్రతిభావంతుల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ల చైర్మన్లు డేగెల ప్రభాకర్, ఉండవల్లి శ్రీదేవి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, పట్టాభిరామ్, కూటమి నాయకులు నిమ్మల శేషయ్య, కనపర్తి శ్రీనివాసరావు, బోనబోయిన శ్రీనివాస్, వేములకొండ శ్రీనివాస్, అబ్బూరి మల్లి మన్నవకు అభినందనలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి బాలకృష్ణ గారికి అండగా ఉంటూ ఆ హాస్పిటల్ పురోభివృద్ధికి తోడ్పడుతూ అదేవిధంగా ఇక్కడ రాజకీయ రణక్షేత్రంలో తెలుగుదేశంకి తోడుగా ఉంటూ అన్ని రకాల అండదండలు అందిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ ఏ ఒక్కరితో కూడా విభేదం లేకుండా ఉండేటువంటి అతి తక్కువ నాయకుల్లో మోహన్ కృష్ణ గారు ఒకళ్ళు. కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్లో వీటిలో బిజీగా ఉన్నా కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ఆయనకి మేము తోడుగా అండదండలు ఉండాలి అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఈరోజు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సరైనటువంటి వ్యక్తిని సరైన పదవిలో కూర్చోబెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తెలిసినంతగా మరొకరికి ఎవరికి తెలియదు. కాబట్టే ఆయన్ని ఏపీటీఎస్ పదవికి చైర్మన్గా ఇవ్వడం అనేటువంటిది మనందరి అదృష్టం. మన గుంటూరు పార్లమెంటు స్థాయిలో మనకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో లభించినటువంటి పదవులు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ రకంగా గుంటూరు పార్లమెంట్కి చాలా పదవులు ఇవ్వడం అనేటువంటిది మనం గమనించాలి. దీంతో పాటు 2వ క్యాడర్కి 3వ క్యాడర్కి కూడా తొందరలోనే పదవులు వస్తాయి. పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి పార్టీ గుర్తిస్తుంది, పార్టీ అధినేత వాళ్ళని హక్కును చేర్చుకుంటాడని తెలియజేయడానికి మన మన్నవ మోహన్ కృష్ణ గారే ఉదాహరణగా చెప్పుకొని ఆయన వెంట మనమంతా నడుద్దాం. ఈ రోజున మనం ఒకసారి గమనిస్తే టెక్నాలజీ అనేది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్టు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా కూడా దానిని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్కి మన్నవ మోహన్ కృష్ణ గారిని చైర్మన్గా నియమించారంటే మన్నవ మోహన్ కృష్ణ గారి పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నమ్మకం ఇవాళ ప్రభుత్వంలో అనేక శాఖలకి సాఫ్ట్వేర్ని రూపొందించినటువంటి బాధ్యత ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ తీసుకుంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు ఉపయోగపడేటువంటి యాప్స్ని రూపొందించే కార్యక్రమం కూడా ఏపీటీఎస్ చేపడుతుంది. అటువంటి కీలక బాధ్యతలో మన్నవ మోహన్ కృష్ణ గారు తప్పనిసరిగా సఫలీకృతం అవుతారు. విప్లవాత్మక మార్పులు సంస్కరణలు వల్లే నాబోటి అనేక మంది అమెరికా వెళ్ళటం, అక్కడ రాణించడం, అనేక మందికి ఉపాధి కల్పించే స్థాయిలో నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నాము అంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న చర్యలు, ఆయన వేసిన పునాదే కారణం. అదే బాటలో ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కూడా టెక్నాలజీని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగాలు, ఉపాధి పెంపొందిస్తూ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా ఈ రాష్ట్రం కూడా టెక్నాలజీ పరంగా అన్ని విధాల పురోభివృద్ధి సాధించడానికి, రాష్ట్రం ఒక టెక్నాలజీ హబ్గా మారటానికి నా వంతు సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పదవిలా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని నా మీద చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. పాత గుంటూరు పార్క్ సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనాన్ని కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.
గ్రంథాలయంతో పాటు భవన నిర్మాణ కార్మికుల భవనంకు ఇటీవల ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేవంటూ కార్పొరేషన్ సిబ్బంది నిర్మాణాన్ని పడేశారు. దీంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. పాత గుంటూరు వాసుల చిరకాల కోరిక అయిన గ్రంథాలయ నిర్మాణం, భవన నిర్మాణ కార్మికుల భవనం సొంత నిధులతో చేపడితే అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఆగస్టు 28వ తారీఖున శంకుస్థాపన చేసుకున్నాము. భవన నిర్మాణ కార్మికులము, గ్రంథాలయ పెద్దలు అందరం కలిసి శంకుస్థాపన చేసుకున్న తర్వాత చిన్నగా అందరం ఒక కూటమిగా ఏర్పడి అందరం మాట్లాడుకొని తలా ₹1 భవన నిర్మాణ కార్మికుడు ఇవాళ పనికి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు 8-10 గంటలు పనిచేస్తే మనిషికి వచ్చేది 700-800 రూపాయలు. అట్లా ప్రతి మనిషి బయట పని చేసుకొని వచ్చి ఎండనక వారానికి పని చేసుకొని వచ్చి ఆ 800 రూపాయలు నా వంతు సాయం నేను ఇస్తానని చెప్పేసి అట్లా మనిషికి 100 అట్లా పోగు చేసుకుంటూ గ్రంథాలయం పెద్దవాళ్ళు కూడా అలా పోగు చేసుకుంటూ రూపాయి కూడబెట్టి ఈ 3 రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం. ఏమన్నా ఇలా చేస్తున్నాము, మీరు ఏమైనా ఉంటే మీరు పర్మిషన్లు పెట్టుకోండి అంటే దాని పూర్తి సహాయ సహకారాలు శాసనసభ్యులు కానీ కార్పొరేటర్ గారు కానీ మేము సహకరిస్తామని చెప్పాము. అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా చేయడానికి గల కారణం ఏంటో మరి అర్థం కావట్లేదు. ఇది పాతకుంటున్న పెద్దలు మొత్తం కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయమే కానీ ఎవరో ఒక ఏక నిర్ణయం కాదు కదా. దీని మీద దయచేసి ఈ యొక్క భవన్కి ఇప్పటికే చాలా నష్టపరిచారు. అర్ధరాత్రి ఎవరికి ఒక నోటీసులు ఇవ్వకుండా చెప్పా పెట్టకుండా వచ్చి ఇట్లా పగలగొట్టడం చాలా హేయమైన చర్య అని చెప్పి భావిస్తూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శారీరకంగా అంగవైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా దివ్యాంగులు దృఢంగా ఉంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలిపారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధించగలరని చెప్పారు. దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉంటానని వెల్లడించారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. మీరు ఎలా అయితే కనపడుతున్నారో అది ఎప్పుడూ కూడా వైకల్యం కాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చాలా దాటి ఈరోజు ఈ చైర్లో కూర్చున్నారంటేనే మీరు చాలా సాధించారని అర్థం. సాధించారు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చుని కలిసి మాట్లాడుకుంటున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకా ఇతరత్ర అనేక సమస్యలు మీరు ఎదుర్కొంటా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటికి కూడా చక్కని పరిష్కారం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వాన్ని అందరూ కలిసికట్టుగా ఎంచుకున్నాం. ఎప్పుడు కూడా చూస్తా ఉన్నా మనం ఎక్కడైనా ఏ డయాస్ మీద ఉన్నా 100 మంది స్పీకర్లు ఉంటే ఆయన గొంతు వెంటనే ముందున్నటువంటి 1000 మంది మాట్లాడతారు. ఆ బలం అనేది ఒక వ్యక్తిలో ఆ బలం అనేది భగవంతుడు ఏదో ఒకటి తగ్గిస్తే ఇంకోటి ఇస్తాడంటారు. తప్పకుండా మీకు అందరికి కూడా గుండె దగ్గర డబ్బులు ఇచ్చి ఉంటాడని నేను భావిస్తా ఉన్నాను. మిగతా వాళ్ళకన్నా నాకు 100 రెట్లు ఉంటే మీకు 200 రెట్లు ఉంటుంది గుండె దగ్గర. అది మీరు నమ్మాలి. అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మేము ఒక 2 కొట్టగలిగితే మీరు గుండె దగ్గరతో 100 మంది కొట్టగలుగుతారు. అంత ధైర్యం మీరు ఉంటుంది. కానీ అది వెలికి తీయడం అనేది ఇలా మీరందరూ కూర్చొని కలిసిమెలిసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే అది బయట ప్రపంచానికి కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా ఒక్కళ్ళే ఒక చోట ఒకరిని పెడితే పక్కన పెట్టేస్తే అతను కొన్ని రోజుల తర్వాత నీరసపడిపోతాడు. అలాగే మీరు కూడా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణాన్ని అలవాటు చేసుకోండి. వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఉంటాయి. మీ ఇంట్లో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి. కానీ వీక్లీ ఒకసారి కలిసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ పెట్టుకొని ఉంటారు. కానీ కంపల్సరీగా అది రన్ చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకి ఏమేమి చేయాలో ఇంకా స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు. 2% ఉద్యోగాల్లో నేను పారా స్పోర్ట్స్ అధ్యక్షుడిగా కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది పారా స్పోర్ట్స్ వాళ్ళకి. దాని 3% చంద్రబాబు నాయుడు గారు మననే పెంచారు. ఈ అవకాశాలను కూడా ఉపయోగించుకుంటాం. దయచేసి దివ్యాంగులకి ప్రత్యేక ఏదైతే 2016 చట్టం ఉందో ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కార్మికుల సంక్షేమం కోసం జీవీ కృష్ణారావు చేసిన కృషి మరువలేందని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి అన్నారు. జీవీ కృష్ణారావు 8వ వర్ధంతిని రేగుల రాఘవయ్య భవన్లో నిర్వహించనున్నట్లు మాల్యాద్రి తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం కృష్ణారావు చేసిన పోరాటాలు అందరికీ ఆదర్శమని తెలిపారు. జీవీకే ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జీవీకే అవార్డును ఏఐటియుసి రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావుకి ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. గుంటూరు నగరంలో మరి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి కార్మికుల పక్షాన్ని నడిచిన జీవి కృష్ణారావు మరి చనిపోయి మరి 8వ సంవత్సరం వస్తూ ఉంది. అట్లాగే వారికి సంబంధించి మరి హెడ్ మాస్టర్గా పనిచేస్తూ కూడా పార్టీ కోసం మరి ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మరి పార్టీ కార్యక్రమాల్లో నిత్యం మరి అనేక ఉద్యమాలకి మరి నాయకత్వం వహించడమే కాకుండా ఈ నగరంలో సుమారు 22 పేటలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగితే వాటిల్లో మరి కీలక పాత్ర కూడా వహించడం, అనంతరం మరి సంగడగుంట నల్లజెరువుకు సంబంధించి మరి జైలు జీవితం కూడా మరి గడపడం జరిగింది. వారు మరి చనిపోయి మరి ఆ కార్మిక వర్గానికి మరి అండగా ఇప్పటికీ ఏఐటిసి సిపిఐ మరి వారి పక్షాన వారు ఏదైతే మరి కళ్ళగన్నారో ఆ కళల్ని కమ్యూనిస్ట్ పార్టీగా బాధ్యత తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.